ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. విచక్షణారహితంగా మరి కాల్పులు జరిపి మరి 28 మంది మరి ఆ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా ఆ 28 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా భారతీయులుగా మొట్టమొదటిగా, అంటే కులం కాదు మతం కాదు, మేమందరం కూడా భారతీయులుగా వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని కూడా సానుభూతిని తెలియజేసుకుంటూ, మరి ఏదైతే తీవ్రవాదులు చేసిన ఈ యొక్క దాడిని మరి ఇండియన్ ముస్లిమ్స్గా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి పాకిస్తాన్ తీవ్రవాదులు, అదేవిధంగా లష్కరే తోయిబాతో కలిసి మరి ఇలాంటి ఘాతుకానికి మరి ఒడిగట్టినటువంటి వాళ్ళని ఊరికనే వదిలేసే ప్రసక్తి లేదని చెప్పేసి మరి ఒక భారతీయుడిగా, భారతీయ ముస్లిమ్స్గా కూడా మేము వాళ్ళని హెచ్చరిస్తాం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి వాళ్ళు చేసినటువంటి పిరికిబద్ద చర్యగానే మేము ఈ యొక్క దానిని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ఆర్మీతో కానీ, మన ఇండియన్ ఆర్మీతో కానీ, మన ఇండియా పోలీసులతో కానీ మరి వాళ్ళు దెబ్బడాలేక మరి మన ఇండియా ఆర్మీ దుస్తులు వేసుకుని వచ్చి వాళ్ళు ఈ యొక్క ఘాతుకానికి మరి చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా 28 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఎందుకంటే మీకు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఎవరికైనా దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే నేరుగా వచ్చి మాతో కలపడండి, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి కేంద్రానికి కానీ మరి ఇండియన్ ఆర్మీకి కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, యాజ్ ఏ ఇండియన్గా, ఇండియన్ ముస్లింగా కూడా కాదు. ఎందుకంటే ఇలాంటి ఘాతుకాలు కులానికి కానీ మతానికి కానీ సంబంధం లేదు. ఎందుకంటే మనందరం కూడా భారతీయులు కాబట్టి ఏ కులానికి జరిగినా, ఏ మతానికి జరిగినా మనకి జరిగినట్టే భావించి మరి ఆ రోజు జరిగిన కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘోరం. మరి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాకిస్తాన్కి త్వరలోనే ఇండియా బుద్ధి చెప్పుద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. కాబట్టి మేము పాకిస్తాన్ మీద ఫైట్ చేయడానికి కూడా ఒక ముస్లింగా కాదు, ఇండియన్ ముస్లింగా మేము భారతీయులుగా కూడా మేము పాకిస్తాన్లో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు పాకిస్తానీల మీద. అది ఎలాగంటే దయచేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మిలిటరీని కానీ ఒకటి అడుగుతున్నాం, ప్రతి ముస్లిం కుటుంబం నుంచి ఒక కుర్రోడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు పాకిస్తాన్లో. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పిరికి మాలిన చర్యలు ఇవన్నీ కూడా మేము ధైర్యంగా పబ్లిక్గా పాకిస్తాన్కి చెప్పి మరి పాకిస్తాన్లోకి చొరబడి మరి వాళ్ళని చంపడానికైనా దేశం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముస్లిం సోదరులు అందరి తరఫున కూడా ఈ జగ్గంపేట సున్నీ జామియా మసీద్ తరఫున మరి తెలియజేస్తూ, మరి ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి నిన్ననే ఒక మీటింగ్ పెట్టి చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. నిన్నటి నుంచే వాళ్ళ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది ఖచ్చితంగానే. ఎందుకంటే వాళ్ళని ఏ విధంగా అయితే దెబ్బ కొట్టాలో కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించి మరి కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఏ నిర్ణయం ఎలా తీసుకున్నా సరే మేము ఒక భారతీయులుగా, మేమందరం కూడా భారతీయులుగా, కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేకుండా మరి పాకిస్తానీయుల మీద తీసుకునే ఏ నిర్ణయానికన్నా సరే మేమందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, వేరు కాదు మన అందరం ఇండియన్స్, హిందూ ముస్లిం వేరు కాదు అందరూ ఇండియన్స్, హిందూ ముస్లిం వేరు కాదు అందరూ ఇండియన్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.